క్రీస్తునందు ప్రియులారా, ప్రభువు పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాను. పార్ట్ 1లో తల్లిదండ్రులకు దేవుని హితోపదేశం అనే మంచి విషయాన్ని తెలుసుకున్నాం. పార్ట్ 2 మీ గర్భాన పుట్టిన లేదా మనందరి గర్భాన పుట్టిన పిల్లల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. రండి. పిల్లల ధర్మాలు. పిల్లలుగా పిలువబడుతున్న మీరు, ఎదుగుతున్న ఒలీవ మొక్కల్లాంటి మీరంతా దేవుని వరప్రసాదాలు. దేవుడిచ్చిన ఫలం మీరు. అంతేకాదు, తల్లిదండ్రుల ప్రేమకు ప్రతిరూపాలు పిల్లలు. వారి ఆనందానికి వారి బల్ల చుట్టూ ఉండే ఒలివ మొక్కలు మీరు. కన్నవారి సొత్తు మీరే, కన్నవారి ఆశయాలు ప్రతిరూపాలు మీరే, తల్లిదండ్రులకు కనుపాప మీరే. ఎంత గొప్పవారు మీరు! మరి అలాంటి మీరు దేవుని మాటకు, మిమ్ములను కన్నవారి మాటలకు లోబడుతున్నారా? ఇది మనం తెలుసుకోవలసినటువంటి విషయం. ఓకే, మై డియర్ చిల్డ్రన్స్, శ్రద్ధగా మీరంతా మీ భవిష్యత్తు కోరి, మీ మేలు కోరి చెప్తున్నాను ఈ మాటలో. మీకు బంగారు భవిష్యత్తు అనేది విశ్వవిద్యాలయాల్లో కానీ పాఠశాలలో కానీ లేదు. మీ భవిష్యత్తుకు పునాది దేవుని మాట, బైబిల్. మీ బంగారు భవిష్యత్తు ఇదిగో దేవుని సన్నిధిలో 66 పుస్తకాలతో కూడిన వాక్యంలో రాయబడింది. మీ చక్కటి భవిష్యత్తు. మీ భవిష్యత్తును మీరు నిర్దేశించుకోవాలి. మీ భవిష్యత్తును మీరు పదిలపరుచుకోవాలి. ఓకే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దామండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే అన్నాడు. ఏది ధర్మం? పిల్లలైన మీరు మీ తల్లిదండ్రులకు విధేయత చూపాలి. ఒబీడియన్స్, లోబడటం, వారి మాట వినటం. మీరు ఇలా నడుచుకుంటే ఇది ధర్మం అని బైబిల్లో రాయబడింది. పిల్లలైన మీరు మీ తల్లిదండ్రుల మీద తిరగబడుతూ వారి మాటను లక్ష్య పెట్టకుండా అవిధేయతను కనుపరిస్తే మీరు విధేయులు కారు, అవిధేయులు అవుతారు. ఓ మంచి లక్షణం మీలో ఏర్పడాలి. ఓ మంచి సుగుణాన్ని మీరు అలవర్చుకోవాలి. అదే విధేయత. విధేయత. ఇకపోతే కింద వచనం. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని ఉంది. వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో ఇది మొదటిది. ఏమండి? ధర్మం అన్నాడు, వారికి లోబడటం ధర్మం అన్నాడు. వారికి మీరు లోబడితే మీకు మేలు జరుగుతుంది అంటున్నాడు. వారి మాట మీరు వింటే భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులవుతారు అంటున్నాడు. అన్ని విషయాలలో మరి వారికి లోబడటానికి గెట్ రెడీ. మీరు రెడీ కండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మై డియర్ చిల్డ్రన్స్, మీకోసం చెప్పబడుతున్న ఈ మాటలో వారికి మీరు లోబడితే అది దేవుడు మెచ్చుకొనదగినది, అది ధర్మం. అంతేకాదు భూమి మీద నీకు మేలు జరుగుతుంది. భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఓకేనండి.
మరొక మాట కూడా చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, పిల్లలారా అన్నాడు. అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది అన్నాడు. ఏమండి, ఒకటి, మీరు లోబడటం నేర్చుకోవాలి. పశువులు మీరు చూడండి, ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకొనును. దురిద్రములు రాకముందే, మీ జీవితం అధోగతి పాలు కాకముందే మీరు ప్రయోజకులు కావాలి, మీకు మేలు కలగాలి, ప్రభువు మిమ్మల్ని మెచ్చుకోవాలి, మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులు కావాలి, మీరు గొప్పవారు కావాలి అని అంటే మొట్టమొదటిగా మీరు చేయవలసిన ధర్మం వారికి లోబడటం. ఎద్దు యజమానులకు లోబడుతుంది. ఎస్, గాడిద సొంత వారి దొడ్డిని తెలుసుకుంటుంది. కొంతమంది అండి పశువుల్ని పేరు పెట్టి పిలవగానే అవి ఎక్కడున్నా వచ్చేస్తాయి. మాట చెవిన పడగానే ఓ పశువు మొరాయించదు. ఆ యజమానికి కృతజ్ఞత చూపుతుంది. ఆ యజమాని ఆ ఎద్దుల్ని లేదా ఆ పశువుల్ని చాలా బాగా చూసుకుంటాడు. లోబడటం అంటారు, లోబడటం. క్రీస్తునందు ప్రియులరా, ఇక అన్ని విషయములలో అన్నాడు చూడండి, మీరు అన్ని విషయములలో వారికి లోబడండి అన్నాడు. అన్ని విషయాలంటే మీ పెండ్లి విషయం కావచ్చు, లోబడాలి, చాయిస్ వారికి ఇవ్వాలి. బైబిల్లో మీరు చదివితే ఇస్సాకు వృద్ధాప్యంలోకి వచ్చాడు. తన కుమారుడైన యాకోబును పిలిపించాడు. పిలిపించి ఏమని చెప్పాడు తెలుసా? పద్దనరాములో, ఏమంటే సిరియా దేశం, పద్దనరాములో నీ తల్లికి సహోదరుడైన బెతూయేలు, లాబాను, నీ తల్లికి సహోదరుడైన లాబాను, అతని దగ్గరకు వెళ్ళు, వారి కుమార్తెను ఒకతిని నీవు వివాహం చేసుకో అన్నాడు. అంటే ఇది ఏ మ్యారేజ్? లవ్ మ్యారేజా? అరేంజ్మెంట్ మ్యారేజా? తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాలు అన్నీ ఆలోచిస్తారండి. పిల్లల గుణం ఆలోచిస్తారు, వాళ్ళ బుద్ధి కారణాలు ఆలోచిస్తారు, ఈ ఇంటికి సరిపోయిన కోడలైనా ఆలోచిస్తారు, భక్తిభావాలు ఉన్నాయా లేదా అని ఆలోచిస్తారు. అప్పుడే సంబంధాన్ని కలుపుకుంటారు. ఎస్, ఇస్సాకు చెప్పాడు. ఇస్సాకు ఎవరినైతే చెప్పాడో, ఎవరినైతే చూపించాడో వారిని వివాహం చేసుకున్నాడు యాకోబు. ఏశావు గురించి మీకు తెలుసు కదా, ఎదోమీయులను చేసుకున్నాడు. భ్రష్టత్వం సంభవించింది, అతని భూసారం ఎండిపోయింది, కత్తి చేత వారు బ్రతికారు. తెలుసు కదండి. వద్దండి, అన్ని విషయాలలో ఇదిగో మై డియర్ చిల్డ్రన్స్, మీ పేరెంట్స్కి లోబడండి, మీకు మేలు జరుగుతుంది. కన్ఫామ్, దేవుడు చెప్పాడు. అంతేకాదు, అన్ని విషయాలలో అని అంటే మరొకటి కూడా మీకు చెప్పాలి. సంసార విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, ఆ తర్వాత భక్తి విషయంలో కావచ్చు. మీరు దారి తప్పిపోకూడదని, భక్తి భావాలతో పెరగాలి అని, దేవుని సన్నిధిలో మీరు ఉండాలని, దేవుని పనిలో మీరు పాలివారు కావాలని, మీ యవ్వన బలం అపవాదికి కాకుండా, మీ యవ్వన బలం లోకానికి కాకుండా, మీ యవ్వన బలం అధికార పార్టీలకు కాకుండా, మీ బలం దేవునికి ఉపయోగపడాలి. సువార్త పనిలో సహకారులుగా మీరు ఉండాలి. అన్ని విషయాల్లో తల్లిదండ్రులకు మీరు లోబడినప్పుడు ఉత్తమమైన పిల్లలు, మీకు మేలు కలుగుతుంది, మీరు ఆశీర్వదింపబడతారు, దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఇది ప్రభువు మెచ్చుకొనదగినది, ఇది ధర్మం అన్నాడు. ధర్మానికి వ్యతిరేకంగా ఉంటే ధర్మ విరోధి మాటలు విన్నట్లు, ధర్మ విరోధి మాటలు వింటే చెడిపోయే అవకాశం ఉంటుంది. నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకునే అవకాశాలు ఉంటాయి. నీ చక్కటి భవిష్యత్తు పునాది కూలిపోయే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి ఇది ధర్మం అని చెప్పాడు. కాబట్టి మీరు లోబడండి. ప్రియులరా, తండ్రి ఒకవేళ మద్యపానే కావచ్చు, తల్లికి జ్ఞానం లేకపోవచ్చు, నీలాంటి చదువు లేకపోవచ్చు, అయినా వారి మాటకు నువ్వు వినాలి, వారికి లోబడాలి. ఓకే. రెండవది సన్మానించాలి అని చెప్పాడు. ఒకటి లోబడండి అన్నాడు, రెండు సన్మానించాలి అన్నాడు. సన్మానించడం అనగానే శాలో కప్పి దండ వేసి వారి పాదాలు కడిగి, ఏమండి, ఆ పాదాలు కడిగిన నీళ్లను నెత్తిని చల్లుకోవటం కాదు. సన్మానించడం అంటే ఏంటో తెలుసా? వారికి పట్టెడు అన్నం పెట్టడం. సన్మానించడం అంటే ఏంటో తెలుసా? వారికి బట్టలు ఇవ్వటం. సన్మానించడం అంటే ఏంటో తెలుసా? వారు ఏం చెప్పినా ఆ మాటకు మీరు కట్టుబడి బ్రతకటం. ఇది సన్మానం అంటారు. వారిని గౌరవించినప్పుడు, వారిని పట్టించుకున్నప్పుడు, వారి పట్ల అమర్యాదగా నువ్వు నడుస్తున్నప్పుడు అది ఎలా సంస్కారం అనిపించుకుంటుంది? అది ఎలా సన్మానం అవుతుంది? మీరు చెప్పండి. ఎవడో హీరో, ఏమండి, అతని ఫ్లెక్సీలకి పాలాభిషేకం ఏంటండి? చెప్పండి. మీ తల్లిదండ్రులకు ఇవ్వకూడదా? వాళ్ళు కొంచెం ఆరోగ్యంగా ఉంటారు కదా. సినిమా టికెట్లు దొరకలేదని బట్టలు చెప్పుకోవటం ఏంటండి? చెప్పండి. ప్రేమ ఫలించలేదని వేట కొడవలతో అమ్మాయి నరకటం ఏంటండి? ఏంది బే అని ఒకడు పాట రాశాడు ఒక హీరోకి. పాట రాసినందుకు నా అభిమాన హీరోకి ఏంది బే అంటుందా ఒక హీరోయిన్ అని పురుగుల మందు చచ్చిపోయాడు. ఈ మధ్యకాలంలో విడుదలైంది ఒకటి, రాధే శ్యామ్ అని. అది అటర్ ఫ్లాప్ అయినందుకు సూసైడ్ చేసుకున్నాడట ఒకడు. పిల్లలారా, ఇది మీకు తగునా? కన్నవారి కడుపు ఏమవుతుంది? బగ్గుమంటుంది. మీరు కోల్పోతే, మీరు కళ్ళ ముందు కనబడకపోతే, మీరు ఇంట్లో లేకపోతే, వారితో ఉండకపోతే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? ఆశలన్నీ మీ మీద కదా వారు పెట్టుకుంది. మీరే కదా వారి ఆశ జ్యోతి, మీరే కదా వారి కళ్ళు. మరి మీ ఎడబాటు తట్టుకోగలరా? ఎవడో సినిమా ఫ్లాప్ అయితే నువ్వు సూసైడ్ చేసుకుంటావా? ప్రేమ దక్కలేదని పురుగుల మందు దాగు చచ్చిపోతావా? మొన్న ఒకడు పురుగుల మందు డబ్బా తీసుకొచ్చి, ఏమండి, ఆ పొలంలో అమ్మాయి ప్రేమ దక్కలేదని చూపిస్తూ ఇండ్రేం దాకా చచ్చిపోయాడు. పిల్లల జీవితాలు ఏమైపోతున్నాయి? పిల్లలారా, ఇది మీకు తగునా? కన్నవారికి శోకం రప్పిస్తారా? మీరే చెప్పండి, ఆలోచించుకోండి. మంచి మాటలు చెప్పాడు దేవుడు. వారిని సన్మానించు అన్నాడు. నిర్గమకాండం 21:15. నిర్గమకాండం 21వ అధ్యాయం 15వ వచనం చూడండి ఏం చెప్పాడో. సన్మానించడం అంటే ఏంటో. 21:15. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. నీకు జన్మనిచ్చిన తల్లిని, నీకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన ఆ కన్న తండ్రిని కొట్టకూడదు అని వ్రాయించాడు. చెయ్యెత్తకూడదు, కళ్ళు రుమి చూడకూడదు, పళ్ళు కొరకూడదు, కొట్టకూడదు. అది నీ జీవితానికి క్షేమం కాదు. తల్లిదండ్రులు ఎక్కడ వీడికి ఆస్తి రాస్తే, ఎక్కడ వ్యసనాలకు లోనై పాడైపోతాడేమో అని ఆ తల్లిదండ్రులు రాయలేదండి ఆస్తిపాస్తులు రాయనందుకు ఆ వృద్ధ తండ్రిని కాళ్ళు చేతులు కట్టేసి ఇద్దరు కొడుకులు కొట్టి ఓ పిచ్చి కుక్కను ఈడ్చుకుపోయి పొలంలో బలవంతంగా ఏలుముద్రలు తీసుకున్నారు. చేయొచ్చా? ఇది మీకు తగునా? ఇది ప్రభువు మెచ్చుకునే కార్యమేనా? కన్నవారిని కొడతావా? పురిట్లోని నువ్వు చచ్చిపోతే నీ రాక కోసం ఎదురు చూశారయ్యా. 9 నెలలు తల్లి గర్భంలో అమ్మ నీ కోసం ఎదురు చూసిందయ్యా. ఒక పక్క పండుకుందయ్యా. ఎన్నో ట్యాబ్లెట్స్ నీ కోసం మింగిందయ్యా. ఎంతో పత్యం నీ కోసం చేసిందయ్యా. నీకేదైనా దెబ్బ తగిలితే, ఏదైనా ఆపద సంభవిస్తే ముందుగా తల్లి గుండె రగిలిపోతుందయ్యా. నీకు తెలుసా? కడుపులో బిడ్డ నువ్వు అడ్డం తిరిగావు అనంటే, బయటికి రాలేకపోతున్నావు అనంటే తల్లి ప్రాణమా బిడ్డ ప్రాణమా అని అడుగుతారు ఒక్కోసారి. మరి మనం చేసేది ఏమీ లేదు.
చేసేదేమీ లేదు. కనుక పెద్ద బిడ్డకి పెద్ద ప్రాణానికి ప్రాణాపాయం. మీకు చిన్న బిడ్డ కావాలా, పసిబిడ్డ కావాలా, మీ ప్రాణం కావాలన్నప్పుడు ఏమంటారో తెలుసా? ఆ పసిబిడ్డ ప్రాణమే కావాలి కానీ తల్లి తన కళ్ళు మూస్తూ మరణిస్తుంది నీ ఆహ్వానం కోసం. అంత గొప్పదయ్యా నీ తల్లి, అంత గొప్పవాడయ్యా నీ తండ్రి. ఇద్దరిని కాపాడమని డాక్టర్ల కాళ్ళ వేళ్ళ మీద పడి బ్రతిమలాడుకుంటాడయ్యా నీ తండ్రి నీకు జన్మనివ్వటానికి, నీకు బ్రతుకునివ్వటానికయ్యా. కన్నవారి ఉసురు పోసుకోకండి. కొట్టకూడదని రాయించాడు బైబిల్లో. కొట్టకూడదని. ఇలాంటి మంచి గ్రంథం ఎక్కడైనా దొరుకుతుందా? ఇలాంటి మంచి మాటలు ఎక్కడైనా మీరు చూపగలరా? చదవాలి కదా మీరు. లైబ్రరీలోకి వెళ్ళి కొన్ని వందల పుస్తకాలు చదువుతున్నారు కదా, న్యూస్ పేపర్ చదువుతున్నారు కదా, అవి ప్రక్కన పెట్టండి. దేవుని వార్తలు చదవండి. బైబిల్ దగ్గర పెట్టుకొని దేవారాత్రులు మీ జీవితకాలం ధ్యానించండి. మీ జీవితం బాగుంటుంది, మీ లైఫ్ బాగుంటుంది. ఈ జీవిత సత్యాన్ని మీరు గ్రహించాలి. మై డియర్ చిల్డ్రన్స్, ఐ లవ్ యూ. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ప్రేమించే ఈ మాటలు మీకు చెబుతున్నాను. పసి వయసు మీది, లేత ప్రాయం, అర్థం చేసుకునే వయసు కాదు. కానీ ఎందుకు చెప్పారు? మంచి మాటలే చెప్పారు. వినాలి అన్న ఆలోచనకు మీరు రావాలి. వస్తారని ఆశిస్తున్నాను. ఈ మాటలకు మీరు లోబడతారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాను, దీవిస్తున్నాను. ఇంకా ఏమన్నాడో చూడండి. లేవియాకాండం 20వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. లేవియాకాండం 20వ అధ్యాయం 9వ వచనం. ఎవడు తన తండ్రినైనను, ఏమంటున్నాడండి, తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించును గనక తనకు శిక్షకు తానే కారకుడు, తన శిక్షకు తానే కారకుడు అన్నాడు. కొట్టకూడదు అన్నాడు. 2 దూషించకూడదు అన్నాడు. డబ్బులు ఇవ్వలేదని దూషిస్తావా? నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే మందలిచ్చినందుకు దూషిస్తావా? తప్పు కదా. కొట్టకూడదు. 2 దూషించకూడదు. నీకు తగిన శిక్ష పడుతుంది అంటున్నాడు దేవుడు. శిక్ష పడకుండా చూసుకోండి. ఇంకా ఏమన్నాడు చదవండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాను. ఎంత మంచి మాటలు రాశాడో చూడండి. అమృతం లాంటి మాటలు రాయించాడు. అమృతం లాంటి మాటలు. తండ్రిని అపహసించి తల్లి మాట వినలొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును అన్నాడు. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను అన్నాడు. అపహసించి, అపహాస్యం చేయకూడదు అన్నాడు. కొట్టకూడదు అన్నాడు. దూషించకూడదు అన్నాడు. నీ తల్లిదండ్రులను అపహాస్యం చేయకూడదు. సమాజంలో ఏమండి, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు తలెత్తుకొని సగర్వంగా తిరగాలి తప్ప నిన్ను బట్టి తల దించుకొని కుమిలిపోకూడదు. సభ్య సమాజంలో వారు తల దించుకొని బ్రతకూడదు. నీ ప్రవర్తనను బట్టి అపహాస్యపు పాలు కాకూడదు. సభ్య సమాజంలో, సంఘములో పలానా పిల్లలండి, వారి తల్లిదండ్రులండి అనగానే గర్వంగా ఉండాలి, తలెత్తుకొని తిరగాలి, తల దించుకొని బ్రతకూడదు. అపహాస్యం చేయకండి మీ తల్లిదండ్రులను. నవ్వుల పాలు చేయకండి మీ తల్లిదండ్రులను. నవ్వుల పాలు చేయకండి. ఏదో చెడు కార్యం చేసి లైంగిక సంబంధాలని, అక్రమ సంబంధాలని, ప్రేమ వ్యవహారాలని, ఏమండి ఏదో చైన్ స్మాకర్స్గా, మద్యపానిగా వీటన్నిటికీ అలవాటు పడితే కన్నవారు ఏమైపోతారు? వారి ముందే మీరు పాడైపోతుంటే అపహాస్యం, అది అపహాస్యం, నవ్వుల పాలవుతారు. ప్రియులరా, అపహాసించకూడదు అన్నాడు దేవుడు. చెప్పిన ఈ మాటలలో ధర్మం ఉంది, ధర్మం. ఇక 3వది చూద్దాం. సామెతల గ్రంథం ఏమండి 23వ అధ్యాయం 22. సామెతల గ్రంథం 23వ అధ్యాయం
22వ వచనం, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించు. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకూడదు అన్నాడు. అంటే ముసలితనంలో వారు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వారిని నిర్లక్ష్య పెట్టకూడదు. నిర్లక్ష్య స్వభావము వారి మీద నువ్వు చూపకూడదు అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు కిందకి చదువుకుంటూ వస్తే 25వ వచనంలో అంటున్నాడు, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. నాయనా, నా మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉండాలి. రంగు నోటు కాదు, కరెన్సీ నోటు కాదు, నీ కన్నులకు ఇంపుగా ఉండాల్సిందే. ఒకనాడు ఆదాము హవ్వలకు పండు ఇంపుగా ఉన్నట్లు, ఏమంటే చిక్కుడుగాయల కూర ఏషావుకి ఇంపుగా ఉన్నట్లు, నో, మీకు ఇంపుగా ఉండవలసింది దేవుని మార్గాలు ఇంపుగా ఉండాలి. మీ హృదయాన్ని ఆయనకు మీరు ఇవ్వాలి. ఆయన ఏం కోరుకోవట్లేదు. మీ హృదయాన్ని ఇస్తే మీ జీవితాన్ని మలుస్తాడు. ఓ శిల్పి చేతిలో ఓ బండరాయి ఉంటే ఆ శిల్పకారుడు చక్కటి డిజైన్, చక్కటి రూపాన్ని ఇస్తాడు, చక్కగా దిద్దుతాడు, చక్కగా పెయింట్ వేస్తాడు. ఎంత బాగుంది అనుకుంటాం. ఒక బండరాయికి శిల్పి శిల్పాకారం ఇస్తే, నీ హృదయం, నీ జీవితం దేవుని చేతుల్లో పెడితే, నీ హృదయాన్ని ఆయనకిస్తే, ఆ శిల్పి, ఆ శిల్పకారుడు, ఆ పరమశిల్పి నిన్ను చక్కగా చెక్కుతాడు, నీకు మెరుగుదిద్దుతాడు, నీలో ఉన్న లోపాలను దిద్దుతాడు. మంచి బుద్ధిమంతునిగా, ఓ మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తినిగా, జెమ్స్గా నిన్ను నిలబెడతాడు. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వండి. నీ తండ్రిని, నీ తల్లిని ఆనందపెట్టు, దుఃఖపెట్టకు. నిన్ను చూసి వారు కన్నీళ్ళు పెట్టుకోకూడదు, నిన్ను చూసి వారు కుమిలిపోకూడదు, నిన్ను చూసి వారు గుండెలు బాదుకోకూడదు, నిన్ను చూసి పరారైపోకూడదు, దేశాల మీదకి పోకూడదు. నిన్ను చూసి సంతోషపడాలి, నిన్ను చూసి ఆనందపడాలి. ఆనందపెట్టండి మీ పిల్లలను, మీ తల్లిదండ్రులను సంతోషపెట్టండి, మిమ్మల్ని కన్నవారిని సంతోషపెట్టండి, నిర్లక్ష్య పెట్టకండి. ఒక కొడుకు తల్లి భారమైందని, తండ్రి భారమయ్యాడని వేరే రాష్ట్రానికి, పరాయి భాష తమిళ్ భాష, తెలుగు రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకెళ్ళాడు. అమ్మకు వైద్యం చేయించాలి అని తీసుకెళ్ళాడు. ప్లాట్ఫారం మీద వదిలిపెట్టి డాక్టర్ ఉన్నాడో లేడో చూసొస్తానని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయారు. ఆ ఎర్రటి అగ్గిలో మాడిపోతూ, ఆకలవుతూ, దప్పికవుతూ ఆ వృద్ధ తల్లిదండ్రులు బిక్కుమనుకుంటూ చూస్తున్నారు. ఎవరి కోసం తెలుసా? పిల్లల కోసం. వదిలిపెట్టారండి ప్లాట్ఫారం మీద, అనాథ శరణాలలో వదిలిపెట్టారండి. మేము భారమయ్యామని ఏడుస్తున్నారండి. పసితనంలో వాడు నిద్రపోకపోతే, పసితనంలో వాడు అన్నం తినకపోతే, పసితనంలో వాడు పాలు త్రాగకపోతే, పసితనంలో వాడి ఆరోగ్యం బాగోదు, బతకరు అంటే, నా యావదాస్తిని నమ్మి బిడ్డలను బ్రతికించుకుంటామని అన్నారు తల్లిదండ్రులు. బ్రతికించుకున్నారయ్యా, నిన్ను ఉగ్గు పాలతో బ్రతికించుకున్నారయ్యా, వారి కష్టార్జితం నీకు పోసి బ్రతికించుకున్నారయ్యా. నీ మలమూత్రాలు కడిగారయ్యా చేతులతో, నీకు గోరుముద్దలు పెట్టారయ్యా, నీకు బట్టలు తొడిగారయ్యా, నీ తలకు నూనె అంటారయ్యా, నీకు షూ వేశారయ్యా, నిన్ను శుభ్రపరిచారయ్యా, నీకు స్నానం చేశారయ్యా, నిన్ను భుజాల మీద ఎత్తుకున్నారయ్యా. నీ పారికాళ్ళు ఎక్కడ మట్టి అంటుతాయోనని, ఎక్కడ కమిలిపోతాయో అని భుజాల మీదకి ఎక్కించుకున్నాడయ్యా తండ్రి. సంకరెక్కించుకుందయ్యా నీ తల్లి. వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు వాళ్ళ పసిబిడ్డల సాకు. వేళ్లకు తిన్నారో లేదో తెలుసుకో, వేళకు టాబ్లెట్ వేసుకున్నారో లేదో పరిశీలించు. కన్నవారిని నిష్ఠూరు పెట్టకండి, వాళ్ళ ఉసురు పోసుకోకూడదు. ప్లీజ్, గతం ఆలోచించండి. మీరు ఎంతటి వాళ్ళు అయ్యారు, వాళ్ళు పెంచారు, పెద్ద చేశారు, తమ రక్తాన్ని
పాలుగా మార్చి మీకు ఇచ్చారు. తమ చెమటను కష్టంలో మిమ్మల్ని చదివించారు, గొప్పవాళ్ళగా చేశారు. వృద్ధాప్యంలో వచ్చిన మీ తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టకూడదంటుంది బైబిల్. నిర్లక్ష్య పెట్టకండి. ఏమండి? ద్వితీయోపదేశకాండం 27:16 ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం అండి. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు. నాయన ఆయాసం వస్తుంది, నాయన తలనొప్పిగా ఉంది, కడుపు నొప్పిగా ఉంది, నాయన గుండెలో ఏదో నొప్పిగా ఉంది, నాయన ఏటో గ్యాస్ పట్టేసింది అన్నప్పుడు రేపు చూద్దాంలే, ఎల్లుండి వెళ్దాం హాస్పిటల్కి, అన్ని దొంగ మాటలు చెప్పకో, ఇలా మీరు మాట్లాడకూడదు. నీ తల్లిని నీ తండ్రిని నిర్లక్ష్య పెట్టకో. నీ తల్లిదండ్రులకు ఒక కుడి భుజంలా ఉండాలి. నా కొడుకండి నాకు కుడి భుజం అండి, నా కొడుకండి నాకు హార్ట్ అండి, నా హార్ట్, వాడు నా గుండె, వాడు నా ప్రాణం అని చెప్పుకోవాలి తల్లిదండ్రులు. మై డియర్ చిల్డ్రన్స్, నేను మీ యొక్క తండ్రిని. నా మాటలు మీరు వినాలి, నా మాటలు మీరు లోబడాలి, నా మాటలకు మీరు కట్టుబడాలి. ఎందుకంటే నా నోట ఉన్నది పరమ తండ్రి మాటలు, దేవుని మాటలు. ప్లీజ్ వారిని నిర్లక్ష్య పెట్టకండి. వారిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోండి. దీర్ఘాయుష్మంతులవుతారు. ప్రభువు మిమ్మల్ని మెచ్చుకుంటాడు. మీ లైఫ్ చాలా బాగుంటుంది. మీరు తలగా ఉంటారే తప్ప తోకగా ఉండరు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. బంగారం లాంటి మాటలండి. అమృతంలో ముంచి వ్రాసాడా ఈ మాటలు అనిపిస్తుంది బైబిల్లో వ్రాయబడిన మాటలు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి, రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. బుద్ధి లేని వానికి జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. ఈ మాటలు మీరు వింటే ప్రయోజకులు అవుతారు, జ్ఞానులు అవుతారు, మీకు మేలు జరుగుతుంది. అప్పుడు జ్ఞానం మీకు వస్తే తండ్రిని సంతోషపెడతారు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడట? తన తల్లిని తిరస్కరిస్తాడట. గోంగూరలో పురుగులా తీసేస్తాడు తల్లి మాటల్ని. ఏమంటే బియ్యంలో వడ్ల గింజలా తీసేస్తుంటారు తల్లిదండ్రుల మాటల్ని. అలా చేసేవారు ఎవరో తెలుసా? బుద్ధిహీనులు. 2వ తిమోతి పత్రిక 3:2లో ఏముందో తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అంత్యకాలములలో పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? తల్లిదండ్రులకు అవిధేయులు అన్నాడు. అవిధేయులు. ఇలాంటి కుమారుడు ఉంటే ఏంటి, పోతే ఏంటి అనకూడదు. మిమ్మల్ని కన్నవారు మిమ్మల్ని చూసి సంతోషపడాలి. మిమ్మల్ని కన్నందుకు వాళ్ళ గర్భం ధన్యం కావాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఏమన్నాడు 15:20లో? జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. వారిని తిరస్కరించకండి. మరొక మాట కూడా చెప్తాను. తల్లిని మీరు పోగొట్టుకున్నా, తండ్రిని మీరు ఒకవేళ పోగొట్టుకున్నా మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నాడో తెలుసా? అనాథ పిల్లలను ఎంత చక్కగా తన మాటలతో ఆదరిస్తున్నాడో తెలుసా? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను, చంటి బిడ్డను మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అన్నాడండి. కమాండర్లో ప్రయాణం చేస్తుంటారు, జర్నీ చేస్తుంటారు. తల్లి నిద్రపోతుంది, కౌగిట్లో బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ జారిపోయాడండి. వెనకొస్తున్న లారీ ఎక్కగానే ఆ తల ఛిద్రమై మెదడు రోడ్డు కరుచుకుపోయిందండి. నిద్రపోయిందండి. వంటగదిలో ఏదో మాడిపోతుందని బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. ఆ డ్రైనేజీలో పడి శవంగా మారిపోయాడు. ఎక్కడ నా బిడ్డ
ఎవరిని ఎత్తుకున్నారేమో అనుకుంటుంది, ఎవరో బుద్ధుకు ఆడించడానికి తీసుకెళ్ళారు అనుకుంటుంది. 3-4 రోజుల తర్వాత ఉబ్బి ఆ పెద్ద డ్రైనేజీలో బిడ్డ శవంగా తేలాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను ఒకవేళ మరుచునేమో, నేను నిన్ను మరువను అన్నాడు. అనాథను అనుకోబాకు, పరలోకమందున్న నీ తండ్రి నీకున్నాడు. ఆయన నీ చెయ్యి విడువడు, నిన్ను మరువడు. నీ హృదయాన్ని ఆయనకివ్వు. ఆయన మార్గాలు నీ కంటికి ఇంపుగా పెట్టుకో. ఆయన మార్గాలను నడుచుకో. ఆయన ఆజ్ఞలకు విధేయుడు కా. గొప్పవాడిగా చేస్తాడు. దేవుని ఆశీర్వాదం అందుకో. కీర్తనలు 27:10 మరొక మంచి మాట. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. నిన్ను చేరదీసేవాడు దేవుడండి. నిన్ను చేరదీసేవాడు దేవుడు. యోసేపును చేరదీశాడండి. ఇష్మాయేలీలకి అమ్ముకున్నారు వాళ్ళు. అన్నలో గోతిలో పడేశారు. ఆ పసితనంలో ఆ యోసేపును చేరదీసి దేశ ప్రధానిగా చేశాడు. గొప్పవానిగా మలిచాడు. యోసేపు ఎలాంటి వాడు తెలుసా? పసితనం నుంచే, బాల్యం నుంచి భక్తి భావం కలిగిన వాడు. తన తండ్రి అనే యాకోబు మాటలు వినేవాడు. అన్నలు చేసే చెడుతనాన్ని తండ్రి దగ్గరకు తీసుకొచ్చేవాడు. అన్నలు చేసే నీచమైన కార్యాలు, అన్నలు చేసే చెడుతనాన్ని తన తండ్రి చెంతకు తీసుకొచ్చేవాడు. ఎందుకు? వాళ్ళను గుణపరచాలని. యాకోబు గర్భాన పుట్టిన పిల్లలు గొప్పవారుగా మారాలి. యాకోబు తల దించకూడదు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడునని చెప్పాడే, ఆ మాటకు అవమానం రాకూడదు. ఆ నామానికి అవమానం రాకూడదు. ఆ నామం ముల్లోకాలలో ఘనపరచబడే నామం అది. తన యాకోబు గర్భాన పుట్టిన పిల్లలు ఎలా బ్రతకాలో తెలుసా? గొప్పవారిగా. వారి బ్రతుకును చూస్తే దేవుడు ఆనందపడాలి. అందుకే తన తమ్ముడిని అమ్మేశారు. యెహోవా చేరదీశాడు, గొప్పవాడిగా చేశారు. ఓకే మై డియర్ చిల్డ్రన్స్, గాడ్ బ్లెస్ యూ.